జేటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. మా ఛానల్ను మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ప్రోత్సాహం మాకెంతైనా ఉత్సాహాన్ని ఇస్తుంది. సేకరించిన సమాచారాన్ని మార్పు లేకుండా చూపించడమే మా ఛానల్ యొక్క ప్రత్యేకత. ధన్యవాదములు. వివరాల్లోకి వెళ్తే, నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలం రుద్రకోట పంచాయతీలో ఎమ్మెల్యే సతీమణి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సతీమణి ఆదిలక్ష్మి సోమవారం రాత్రి ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఆమెని సాదరంగా ఆహ్వానించి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఇంటింటి ప్రచారంలో ఆమె దూసుకుపోయారు. తన భర్త అయినటువంటి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని మూడవసారిగా హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిపించాలని, తద్వారా మంత్రిగా కావలి పట్టణానికి ఎనలేని సేవలు అందించే అవకాశం ఉంటుందని ఆమె ప్రజలకు తెలియజేశారు. కనుక ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. అలాగే ఎంపీ అభ్యర్థిగా నిలబడి ఉన్నటువంటి వేణుంబాకం విజయసాయిరెడ్డికి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ప్రజలు ఆమెకు హారతులు పడుతూ అత్యంత ప్రేమాభిమానంతో ఆహ్వానిస్తూ ఇంటింటి ప్రచారంలో ముందుకు వెళ్ళారు. జగన్